ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల తన దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ని వైష్ణవికి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి, ఏంటి ఇవి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే, నీ పేరు మీద మొత్తం ఆస్తి ఉందో సగభాగం వాటాన్ని వెన్నెల పేరు మీద రాసి ఇస్తాను అన్నావు కదా, అందుకే ఈ పేపర్స్ని తీసుకొని వచ్చాను, సగభాగం వాటా మీద సంతకాలు పెట్టు అని చెప్పేసి వెన్నెల అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఆ పేపర్స్ని చూసి ఆ పేపర్స్ని చింపేసి వెన్నెల ముఖం మీద విసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా చేస్తుంది వైష్ణవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, నీ పేరు మీద సగభాగం ఆస్తిని రాసి పెట్టాలి అంటే నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యాలి, అలా అయితేనే సగభాగం నీ పేరు మీద వాటా రాస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, కృష్ణకి నేను వైష్ణవి అన్న విషయం తెలిసిపోయిన తర్వాత కూడా వైష్ణవిని ప్రేమించాలి, అలా చేసుకుని అంతవరకు నువ్వు నా స్థానంలోనే నువ్వు ఉండాలి, నీ స్థానంలో నేను ఉండాలి. కృష్ణ నన్ను పూర్తిగా ప్రేమించిన తర్వాత నీకు ఈ ఆస్తి పేపర్లు సగవాటాన్ని ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, అవును, పూర్తిగా కృష్ణ నన్ను ప్రేమించే అంతవరకు నా ప్లేస్లో నువ్వు ఉండాలి, నీ ప్లేస్లో నేను ఉండాలి. ఎప్పుడైతే కృష్ణ నన్ను పూర్తిగా ప్రేమిస్తానో అప్పుడే నీకు ఆస్తిలో సగభాగం వాటా ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు నువ్వు ఇలాగే ప్రవర్తించు అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారి చాలా బాధపడుతుంది.